యాకోబును ఆశీర్వదించినట్లు, యోసేపును ఆశీర్వదించినట్లు నిన్ను పెక్కు మందిగా చేయబోతూ ఉన్నాడు నా దేవుడు. హల్లెలూయా. నిన్ను ఈ అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే నీవు విశ్వసించాలి, ఆయన మీద నువ్వు ఆనుకునాలి. అప్పుడు నిన్ను పెక్కుమంది అయ్యేటట్లుగా విస్తారమైనటువంటి దీవెనలతో నా ప్రభు నింపుతాడు. ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి తిని, పెక్కుమంది అయ్యేటట్లుగా చేసి తిని. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మీ సంతానాన్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక, బలాభివృద్ధి చెందించునుగాక. చూడండి, మనం ఒక్కసారి ఆగి ఆలోచిస్తే, ఒకప్పుడు ఏమీ లేని స్థితి, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, ఆయనందు విశ్వాసం ఉంచిన తర్వాత దేవుడిని ఆశీర్వదించలేదా? సమస్తాన్ని నీకు ఇవ్వలేదా? హృదయానికి సంతోషాన్ని కలుగు చేయలేదా? ఆనందాన్ని కలుగు చేయలేదా? ఆరోగ్యం ఇవ్వలేదా? నిన్ను నీ కుటుంబాన్ని పోషించలేదా? ఆయన నమ్ముకున్నవాడు ఎన్నడూ ఆయన విడిచిపెట్టడు. భిక్షము అడుక్కునేవారికి ఆయన చేయడు. హల్లెలూయా. ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. ఒంటరైనటువంటి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను పెక్కుమంది అయ్యేటట్లుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. మా తల్లిదండ్రులకి మేము నలుగురు. దేవునికి స్తోత్రం. ఎంతమంది? నలుగురు పిల్లలం. ముగ్గురికి వివాహాలైన ఇంకొకడు ఉన్నాడు. మేము ఎంతమంది ఏం తెలుసా? 20 మంది అయ్యాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకురా అంటే ఆయన నమ్ముకున్నటువంటి వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆయనందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. నేనే సాక్ష్యం దానికి. ఒంటరైనటువంటి ఏమీ లేని పరిస్థితి